సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11, 12 వచనాలు. ఎంతమంది స్టార్ట్ చేశారు? పర్లేదు పర్లేదు, నేనేమనుకోలేదు. చదవడానికి మీరు రెడీగా ఉన్నందుకు దేవుడిని ముందు దీవించిన గాక. నా కుమారుడా, ఏ కుమారుడా చదువు. నేను ఏమనుకోనన్నా, అసలు ఏమనుకోడు, చదవటాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తర్వాత తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వారిని గద్దించును. అందరూ చెప్పండి నాతో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపును విసుగవద్దు. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వారిని గద్దించును. ఈ వాక్య భాగంలో దేవుడు ఒకవేళ మనల్ని శిక్షించాడు అంటే దాన్ని తృణీకరించకూడదు అంటాడు. దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడు? సరే, ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డను ఎప్పుడు శిక్షిస్తారు? ఇప్పుడు మీ బాగా ఎప్పుడు శిక్షిస్తారు? మాట విన్నప్పుడు, చేయకూడని పని చేసినప్పుడు ఏం చేస్తాం? కొడతారా కొట్టరా? కొట్టుల్లో 3 రకాలు ఉన్నాయి. కొట్టుల్లో 3 రకాలు ఉన్నాయి. కొట్టుట, చితక కొట్టుట, చావ కొట్టుట. ఎన్ని కొట్లు? 3 రకాలైన తనులు ఉన్నాయి. కొట్టడం వేరు, చితక బాధకం వేరు, చావ బాధకం వేరు. అంటే నీవెప్పుడు అంత రేసులకు వెళ్తావు? కొట్టే రేసులకు వెళ్ళేది అదొక సబ్జెక్టు, చితక బాధే సబ్జెక్టులోకి వెళ్ళేది అది రేంజ్ పెరిగినట్టు అనమాట. సావ బాధటం అంటే హై రేంజ్ అనమాట. అర్థమవుతుందండి? స్కూల్ క్యాంపస్ లో గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. ఆ ప్రక్కనే హాస్పిటల్ ఉంది. ఆ రోజుల్లో అందరికీ కలరా వచ్చి, కలరాకి సరైన వైద్యం లేక కలరా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవడమే. వైద్యం లేక అల్లాడుతున్న పరిస్థితి. స్కూల్ ప్రక్కనే హాస్పిటల్ ఉంది, దాని ప్రక్కనే గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లోకి వెళ్ళబాకండిరా, గ్రౌండ్లో ఆడబాకండి, కొన్ని రోజులు మౌనంగా ఉండండి రా అని చెప్పేసి మాస్టర్ వాళ్ళు చెప్పారు. కలరా పేషెంట్లు అందరూ ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నారు, మీరు వెళ్ళబాకండి అని చెప్తే వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా గ్రౌండ్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? కొంతమంది కుక్క తోక తొక్కినట్టు ఉంటారు. కుక్క తోక కుక్క ఎట్ట తిరిగిద్దంటే అక్కడ తిరిగినట్టుగా కొంతమందికి కుక్క పేగోళ్ళు ఉంటారు. ఎన్నన్నా చెప్పని, ఎన్ని చెప్పినా ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడదామన్నాడు. మాస్టర్ ఏం చేశారంటే, రే ఎవరెవరు ఆడాడు రా, అందరు రండి రా అన్నాడు. అందరూ పిలిచాడు. మాస్టర్ ఏం చేయాలి ఇప్పుడు? కొట్టాలా చెత్త కొట్టాలా? కొట్టాలా కొట్టకూడదా? బాగా కొట్టాడు. మాస్టర్ గారిని బాగా తిట్టుకున్నారు. తన్నులు తిన్నవాళ్ళు బాగా తిట్టుకున్నారు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఈ తన్నులు తిన్నవాళ్ళు మాస్టర్ గారిని గుర్తు చేసుకున్నప్పుడు, మా మాస్టర్ గారు ఎందుకు మమ్మల్ని కొట్టాడో, అసలు కొట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందో, ఎందుకు మేము ఆయన మాట వెళ్ళలేదో, ఆ రోజు పరిస్థితి ఎందుకు మమ్మల్ని వెళ్ళొద్దన్నాడో
వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత అర్థమయ్యి అప్పుడు పశ్చాత్తాపానికి వచ్చారు. మా మాస్టర్ ఆ రోజు కొట్టింది న్యాయమే కదా, మా మాస్టారు నాతో చెప్పింది న్యాయమే కదా, ఆ రోజు ఆయన నన్ను కొట్టి ఉండకపోతే మేము అలాగే ఆయన మాట లెక్క చేయకుండా అదే గ్రౌండ్లోకి వెళ్ళి మేము ఆడుతున్నట్లయితే అది ఆ వైరస్ అనేది సోకిన వాళ్ళు ఆ రోజు వైద్యం కూడా లేదు. ఈ సోకిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకని టీచర్ ఏం చేశాడంటే విద్యార్థుల్ని మాట వినటానికి కోసం, లోబడటం కోసం పడతాడు. తండ్రి తన బిడ్డలను కూడా మాట వినటం కొరకు, లోబడటం కొరకు, అదుపులోను ఉండటం కొరకు తండ్రి కూడా పడతాడు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం కూడా అదే. నా కుమారుడా, యెహోవా చేసే శిక్షను తృణీకరించవద్దు. దేవుడు శిక్షించేటప్పుడు దాన్ని తృణీకరించవద్దు. ఆయన గద్దించినప్పుడు నువ్వు విసుక్కోవాకు అన్నాడు. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? దేవుడు శిక్షించడానికి కారణమేంది? దేవుడు గద్దించడానికి కారణమేంది? దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? ఒక మనిషి తొందరపడినట్లుగా, మనిషి టెంప్ట్ అయినట్లుగా దేవుడు టెంప్ట్ అవ్వడు. మనిషి తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లుగా దేవుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోడు. మనిషి అర సెకండ్లో నిర్ణయం తీసుకుంటాడు, 6 సంవత్సరాలు బాధపడతాడు. మనిషి యొక్క టెంప్టేషన్ వేరు, మనిషి యొక్క ఆలోచనలు వేరు, మనిషి యొక్క పద్ధతి వేరు. దేవుడు వెంటనే టెంప్ట్ అవ్వడు. ఆయన వెంటనే ఒక మనిషి పొరపాటు చేసినప్పుడు, ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆయన వెంటనే స్పందించడు, టైం ఇస్తాడు. టయాన్ని ఇస్తాడు దేవుడు, సమయాన్ని ఇస్తాడు దేవుడు. సమయాన్ని ఇచ్చి చాలా రీతులుగా మాట్లాడతాడు, హెచ్చరిక చేస్తాడు. గోడలకి, మొత్తలకి, కిటికీలకి, ట్యూబులకి, ఫ్యాన్లు కాదు, మనతోనే మాట్లాడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని స్వరము అని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు మేలు పొందుతావు. ఇది దేవుని స్వరం కాదు అని నువ్వు అర్థం చేసుకుంటే నీవు నష్టపోతావు. నేను ఈరోజు చెప్పాలనుకున్నాను, దేవుడు ఎందుకు శిక్షిస్తాడు, దేవుడు ఎందుకు గద్దిస్తాడు? శిక్షించడానికి కారణం ఏంటి? గద్దించడానికి కారణం ఏంటి? మీకా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. నేను మీకా గ్రంథాన్ని ధ్యానం చేశాను. ఆలకించుడి, యెహోవా పట్టణములకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు, జ్ఞానము కలిగిన వాడు నీ నామమును లక్ష్య పెట్టును. ఆలకించండి. 1వ అధ్యాయం ఆలకించండి, 3వ అధ్యాయం ఆలకించండి. ఇలాగా కొన్ని అధ్యాయాల్లో ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి అని ఎన్నోసార్లు మీకా గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఆలకించండి, మీరు నా మాట వినండి, నా మాట ఆలకించండి. ఆలకించండి, యెహోవా పట్టణములకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము కలిగిన వాడు నీ నామమును లక్ష్య పెట్టును. దేవుడు మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఎవరైతే ఉంటారో వెంటనే దేవుని యొక్క నామాన్ని లక్ష్య పెడతారు, దేవుని స్వరాన్ని వింటారు. మరి వినది ఎవరు? జ్ఞానం కలిగిన వాడు ఏమన్నా వింటాడు. వింది ఎవరు? వినకుండా ఉండేది ఎవరంటే జ్ఞానము లేనివాడు, మూర్ఖంగా ఉన్నవాడు, వ్యతిరేకంగా ఉన్నవాడు, లోబడని వాడు, తిరుగుబాటు చేసేవాడు, మొండివాడు. లేవికాండలో చెప్తాడు, మొండోడిని ఏం చేయాలంట? రచ్చబండ దగ్గర తీసుకురావాలంట. ఏడ తీసుకురావాలి? ఎన్నిసార్లు చెప్పినా ఈ మొండోడు ఎట్టలేదని ఊరి పెద్దల దగ్గర తీసుకొస్తే అక్కడ వేస్తారంట తడి.
పాత నిబంధన కాలంలో మామూలుగా ఉండేది కదా ఎవరు. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు, జ్ఞానం కలిగిన వాడు ఆయన నామమును స్మరించును. జ్ఞానం కలిగిన వాడు విని లోబడి దేవుని నామాన్ని స్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. జ్ఞానము కలిగిన వాడు ఆయన నామమును స్మరించును, లక్ష్య పెట్టును. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. దేవుడు పట్టణంతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం కలిగిన వాడు వెంటనే లోబడతాడు. జ్ఞానం కలిగిన వాడు వెంటనే దేవుని స్మరిస్తాడు, దేవుని నామాన్ని లక్ష్య పెడతాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? ఏమని ప్రకటన చేస్తున్నాడు? ఆ వచనంలో చదవండి. శిక్షను గూర్చిన వార్త. శిక్షను నిర్ణయించిన వారిని గురించిన వార్తను ఆలకించండి. ఏ వార్త అంటే ఇది? శిక్షను గూర్చిన వార్త, శిక్షను నిర్ణయించిన వారి వార్త ఆలకించండి. దేవుడు చెప్తున్నాడు, శిక్ష వస్తుందాయా, ఇజ్రాయేలులారా, యూదులారా, శిక్ష రాబోతుంది, ఆలకించండి. జ్ఞానం కలిగిన వాడు ఇల్లు కట్టుకుంటాడు, జ్ఞానం కలిగిన వాడు లోబడతాడు, జ్ఞానం కలిగిన వాడు దేవుని పాదాల దగ్గరికి వస్తాడు. ఏదైనా ఒక పరిస్థితి బాగానప్పుడు, ఇంటిలో పరిస్థితులు బాగానప్పుడు, ఒకవేళ బిడ్డల పరిస్థితులు బాగానప్పుడు, కుటుంబ పరిస్థితి బాగానప్పుడు, నువ్వు అడుగుపెట్టినవన్నీ ఫెయిల్ అవుతున్నప్పుడు, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నప్పుడు, చేరు అడుగు పెడితే ఫెయిల్ అవుతున్నప్పుడు, వీటన్నిటిని నువ్వేం చేసుకోవాలంటే అర్థం చేసుకొని నేను లోబడాలి. ఇంజన్ గా ఉన్న నేను లోబడాలి. పెట్లన్నీ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రాలు.
ఇంజిన్ అంటే ఎవరంటే కుటుంబంలో ఉన్న భర్త పరిస్థితులు జరుగుతున్నప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, తారుమారుగా ఉన్నప్పుడు, శిక్ష కలుగుతున్నప్పుడు, బాధ రాబోతుందని చెప్పినప్పుడు జ్ఞానం కలిగిన వాడు వెంటనే లోబడిపోతాడు. దేవునికి స్తోత్రాలు. ఊరకనే చెబుతాడు దేవుడు, ఆయన ఊరకనే ప్రకటన చేస్తాడా? యెహోవా పట్టణములకు ప్రకటన చేస్తున్నాడు. జ్ఞానం కలిగిన వాడు వెంటనే లోబడిపోవును, జ్ఞానం కలిగిన వాడు వెంటనే దేవుని నామాన్ని స్మరిస్తాడు. చూద్దాములే 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 అని కొంతమంది ఎలా ఉంటారంటే నిర్లక్ష్య స్వభావంతో ఉంటారు, నిర్లక్ష్యంతో ఉంటారు. ఓ ఇజ్రాయేలీయులారా, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏ విధంగా మీరు కన్నీరు గారుస్తున్నారో, ఏ విధంగా మీరు బాధలు అనుభవిస్తున్నారో, ఐగుప్తు దేశంలో ఉండగా మీరు ఎన్ని బాధలు గోదలు అనుభవించారో మీకు గుర్తుందా? గొడ్డి సేకరణ చేయించారు మీ చేత గుర్తుందా? కొరడాల చేత కొట్టారు గుర్తుందా? ఎన్నో శ్రమలు అనుభవించారు. వాటన్నిటిలో నుండి మిమ్మల్ని తీసుకొని పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని తీసుకొచ్చారు. మరలా నేను ప్రకటన చేస్తున్నాను, పట్టణానికి ప్రకటన చేస్తున్నాను. షోమ్రోను పట్టణమా, యెరూషలేము పట్టణమా, మీకు ప్రకటన చేస్తున్నాను. శిక్షణ గురించిన వార్త, శిక్షించేవాడు చెప్పే వార్త ఆలకించండి. దేవుడు ఎందుకు శిక్షిస్తాడండి? యెహోవా చేసే శిక్షను నీవు తృణీకరించొద్దు అంటాడు. ఎందుకు శిక్షిస్తాడు దేవుడు? ఆయనకి పని పాట ఏం లేదా? దేవుడికి పని పాట ఏం లేదా శిక్షించడానికి? ఎందుకు శిక్షిస్తాడు? తోటకూర ఎట్లా ఉండిద్దంటే గాలుపు తోలుతున్నప్పుడు తోటకూర ఎట్లా ఉండిద్ది? ఇట్లా నేల దోస్తుంటది. బాగా నీళ్లు పెట్టిన తర్వాత ఏం చేసిందంటే అది నవనవలాడతా పైకి చూస్తూ ఉంటుంది. నవనవలాడతా పైకి చూస్తున్నప్పుడు దేవానికి స్తోత్రం, నీళ్లు పోసి నన్ను బ్రతికించావని దేవుడు స్మరిస్తుంది. దేవుడు కూడా నిన్ను నిలబెడుతున్నప్పుడు వంగిపోయిన నిన్ను, బలహీనమైపోయిన నిన్ను, స్థితి బాగా పోయిన నిన్ను, ఆరోగ్యం బాగా పోయిన నిన్ను, పరిస్థితులు బాగా పోయిన నిన్ను దేవుడు నిన్ను నిలబెడుతున్నప్పుడు దేవానికి స్తోత్రం అని దేవునికి నువ్వు లోబడాలి. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి. నా దేవుడు కదా బలహీనత నుంచి నన్ను విడిపించింది, నా దేవుడు కదా ఇబ్బందుల్లోనూ నన్ను విడిపించింది, నా దేవుడు కదా కష్టకాలంలో నన్ను విడిపించింది, నా దేవుడు కదా శ్రమలో నుండి నన్ను విడిపించింది, నా దేవుడే కదా నా కన్నీరు చూసిందని జ్ఞానం నీకున్నట్లయితే, ఆ జ్ఞానం నీకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని నామాన్ని స్మరిస్తావు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుని నామాన్ని స్మరిస్తావు. దేవుని నామాన్ని జ్ఞానం కలిగిన వాడు స్మరిస్తాడు. ఏదైనా ఒక ఇరుకు, ఏదైనా ఒక ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఎందుకు కలుగుతుందో నీవు ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేవు, దేవుని సన్నిధానంలో కనబడకుండా ఉండలేవు. మనిషి నీకేం చేస్తాడంటే, మనిషి నీకేం చేస్తాడు? ఒక ఆయన అన్నాడు, ఏం చేస్తాడంటే తొక్క అన్నాడు. ఒక ఆయన అన్నాడు, మాట్లాడతాడు, ఏం చేస్తాడంటే తొక్క అన్నాడు. మనిషి నీకేం చేస్తాడంటే, మనిషిని నమ్ముకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఆయన రాసుకుంటే బూడిద రాలినట్టుగా మనిషి నమ్మటం వేస్ట్. రాజును నమ్మటం కంటే, రథములు నమ్మటం కంటే ఒక మనిషి దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. ఏం చేస్తారు నీకు మనుషులు? ఏం చేస్తారు? అవసరమైతే నిన్ను వాడుకుంటారు, అవసరం లేకపోతే ఇసుకలో పడేసినట్టు పడేస్తారు.
ఐసు పుల్లతో చూసావా? ఐసు పుల్ల పడేసినట్టు పడేస్తారు శుభ్రంగా. మనిషి యొక్క విధానాలు అలాంటి, మనిషి యొక్క నేచర్ అలాంటిది, మనిషి బుద్ధి అలాంటిది. దేవుని కొరకు నిలబడు. దేవుడు నిన్ను బట్టి నీ జనరేషన్ దీవిస్తాడు. నోవాహును బట్టి నోవాహు జనరేషన్ దీవించాడు. అబ్రహామును బట్టి అబ్రహాము జనరేషన్ దీవించాడు. ఇస్సాకును బట్టి ఇస్సాకు జనరేషన్ దీవించాడు. యాకోబును బట్టి యాకోబు జనరేషన్ దీవించాడు. ఎవరు నమ్ముతున్నావు నీవు? ఎవరిని చూసుకొని నీవు ఆలోచన చేస్తున్నావు? ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఏ మనిషిని చూసుకొని ఆధారపడుతున్నావు? ఏ మనిషి యొక్క బలాన్ని చూసుకొని ఆధారపడుతున్నావు? బైబిల్ చెబుతుంది, నా కుమారుడా యెహోవా చేసే శిక్షను తృణీకరించు. శిక్ష ఎందుకు వస్తుంది అది చెప్తున్నా. శిక్ష ఎందుకు వస్తుంది? శిక్ష ఎందుకు వచ్చిందంటే సింపుల్ పాయింట్. నువ్వు లోబడనప్పుడు, విననప్పుడు, ఎన్నిసార్లు మాట్లాడినా ఇది నాకు కాదులే, మౌతులో ఆయన ఎవరికో చెబుతున్నాడు అని నువ్వు అనుకున్నావేమో, నీకే చెబుతున్నా. నీవు లోబడితే, ఆయన ప్రకటన విని గాని లోబడినట్లయితే ఖచ్చితంగా నీవు దీవించబడతావు. శిక్షించేటప్పుడంట బాధ వచ్చిందంట. ఏమొచ్చిందంట? బాధ. రెండోది ఏమొచ్చింది? కోపం వచ్చింది. తండ్రి కొడుతున్నాడు అనుకోండి, నేను మీకు ఎగ్జాంపుల్ ముందు చెప్పాను. తండ్రి కొడుతున్నాడు అనుకో, నేను కూడా నీ అంత అయితే కొట్టు లోపల అనుకుంటాడు, అబ్బా అబ్బా టైం రాకపోద్దా, నేను కూడా రాకానా, అప్పుడు చూస్తాను. అసలు ఎందుకు కొడుతున్నాడు తండ్రి? తండ్రి ఎందుకు అసలు ఎందుకు తంతున్నాడు? బెత్తగా ఎందుకు ఆడిస్తున్నాడు? నా కుమారుడు బాగుండాలి, నా కుమార్తె బాగుండాలి అని బెత్తమాడిస్తాడు తండ్రి. సావు కొట్టాలని ఆడించాడు. దేవుడు కూడా ఎందుకు శిక్షిస్తున్నాడంటే నువ్వు బాగుండాలి, నువ్వు సరి అయిన మార్పులో ఉండాలని. తండ్రి ఒక బిడ్డను కొడుతున్నప్పుడు ఆ బాధ పడుతూ లోపల కోపం పడతా ఉంటాడు, టైం రాకపోద్దా అని. అదే కదండి, అవునా? నాకు టైం రాకపోద్దా, నన్ను ఎంతోడు చేసుకొని పటా 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 బాగుతావా? నీ అంత అవన్న ఒక రోజున ఆయన అంత అయినప్పుడు ఆలోచన చేసేవాడు అనుకో, మా నాన్న ఆ రోజు కొట్టింది లేకపోతే నేను దారి తప్పిపోయేవాడినేమో, మా నాన్న ఆ రోజు శిక్షించకపోతే నేను దారి తప్పిపోయేవాడినేమో. ఆలోచన ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చింది. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వయసు కుర్రాడు, కౌంట్ల అబ్బాయి. 4వ తరగతి చదువుతున్నా నేను. ఎన్నో తరగతి? 4వ తరగతి. ఎలిమెంటరీ స్కూల్ దాటి మరి హై స్కూల్కి ఏమి వెళ్ళాల, ఎలిమెంటరీ స్కూల్ స్టాండర్డ్లోనే ఉన్న ఫ్రెండ్ వయసు అబ్బాయి. వాళ్ళ ఇంటిలో కొట్టుంది. బావుటా బీడీలు, బాణం బీడీలు తీవ్రంగా దిండులు ఉన్నాయి. మాకు ఒక షెల్టర్ ఉంది. మా షెల్టర్ ఏంటంటే తుమ్మ చెట్లు యొక్క గుబులు, బాగుంటాయి తుమ్మ చెట్లు. దాంట్లో పందులు వెళ్తాయి, మనుషులు వెళ్తారు. ఆ తుమ్మ చెట్లు గుబురులోకి పందులు వెళ్తాయి, మనుషులు వెళ్తారు. ఆ పందులు వెళ్ళే దావులో మేము వెళ్ళి ఆ గుబురులో మేము కూర్చుంటే ఎవడు కనపడం. మేము పిలువు ఏం పడ్డది? ఏమనక్కాలి? దానికి పోయే కావచ్చు.